హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఆయుధ పూజ వీడియో అన్నమాట. దీపావళి ముందు రోజు మేమైతే ఆయుధ పూజ అయితే చేసుకుంటున్నాము. ఆ వీడియో అన్నమాట. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అంతే. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేమైతే దీపావళి ముందు రోజు అయితే ఆయుధ పూజ అయితే చేసుకుందాం అనేసి దసరా ఫెస్టివల్ అప్పుడు అయితే చేసుకోము. ఎక్కువ మంది దసరా ఫెస్టివల్ అప్పుడే చేసేసుకుంటారనమాట. వెహికల్స్ కానీ మన ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్నిటికీ దసరా ఫెస్టివల్ అప్పుడు చేసుకుంటారు. మేమైతే దీపావళి ముందు రోజు చేసుకుందాంలే అనేసి అప్పుడు చేసుకోలేదన్నమాట. ఇంక ఈరోజు చేసుకుందాం అనేసి ఎర్లీ మార్నింగే లేచేసి ఇంటి దగ్గరే మా హస్బెండ్ మా వెహికల్స్ అంతా వాష్ చేసేసారనమాట. మూడిటిని, నా స్కూటీని, మా హస్బెండ్ బైక్ని అండ్ కార్ని కూడా వాష్ చేసేసారు. ఇంకా ఈవినింగ్ 3 o'clock అయితే పూజ చేసుకుందాం అనేసి మా హస్బెండ్ ముందుగానే వెళ్ళేసి సరుకులంతా తీసుకొచ్చేసారనమాట. వాటికి కావాల్సిన సరుకులు, పూజకు కావాల్సినవి, అట్లే అంటిమాన్లు, పూలైతే ముందుగానే తీసుకొచ్చేసారనమాట. నిన్ననే నేనంతా కట్టేసి పెట్టుకోంటిని. ఇంకా పూజకు కావాల్సిన టెంకాయలు అండ్ గుమ్మడికాయ అంతా తీసుకొచ్చినారనమాట ఈరోజు. ఇక్కడ చూడండి, మా కార్ అయితే చాలా ఇష్టంగా కొనుక్కున్నారనమాట మా హస్బెండ్. ఒకప్పుడు నేనైతే వద్దన్నాను, మా హస్బెండ్ చాలా ఇష్టంగా కొనుక్కున్నారనమాట. కొనుక్కునింది మంచిగా అయింది. ఒకప్పుడు మేము వెళ్ళాలంటే ఎక్కడికైనా బైక్లో వెళ్ళిపోయేవాళ్ళము. అప్పుడు 2 members, మా పెద్దోడు పుట్టినాక 3 members, చాలా ఈజీగానే ఉండింది. ఇప్పుడైతే ఒక ఫ్యామిలీ అయిపోయినాం అనమాట, 4 members. నలుగురు బైక్ మీద వెళ్ళాలంటే కష్టమే. సో కారు ఇప్పుడైతే మంచిగా తీసుకుని మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సో ఇంకైతే ఎవరికైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్ అనేది ఒక డ్రీమ్ గానే ఉంటుంది, కార్ కొనుక్కోవడం సొంతంగా. సో అట్లాగే మాకు కూడా ఒకప్పుడు చిన్న డ్రీమ్ అనేది ఉండిందనమాట, కార్ కొనుక్కోవాలి మనకంటూ ఓన్గా అనేసి. సో ఇప్పుడు మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. దీని ఏజ్ వచ్చేసి మా ఫ్యామిలీలోకి వచ్చినాక 2 years అనమాట. మా చిన్నోడు పుట్టినప్పుడు వాడికి 1 month అప్పుడు కొనుక్కున్నాము. చాలా ఇష్టంగా కొనుక్కున్నారనమాట మా హస్బెండ్. అట్లే దీనికి కూడా చాలా ఇష్టం, దానికి కూడా మంచిగా చూసుకోవాలనేసి ఇట్లా ఇయర్లీ వన్స్ అన్నా పూజ చేస్తే బాగుంటుంది కదా మన ఇంట్లో ఉండే అన్నిటికీ. సో మేమైతే చూడండి, ఇక్కడ మాకంటే మా పిల్లలది హడావిడి చాలా ఎక్కువైపోయింది. మా గగన్ గంది, మా చిన్నది చాలా హడావిడి అయిపోయింది అనమాట. ఇంకా నేను కూడా ఆరతి ఇచ్చేసి సాంబ్రాణి అయితే వేసేసాను అనమాట బండ్లకి అండ్ కార్కి. మా హస్బెండ్ కూడా సాంబ్రాణి అయితే వేసేసారు. మేము తీసుకొచ్చిన బొరుగులు, బనానా అంతా ఉంటాయి కదా, అందరికీ పంచి అయితే పెట్టేసాను అనమాట, చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. కొన్ని ఫోటోలు దిగేసి మా హస్బెండ్ ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చేసారు, బైక్లోను స్కూటీలోను. అట్లాగే కార్లో కూడా అందరూ కలిసి ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఈ వీడియో అంతే. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.